హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ కరెంట్ అఫైర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో కరోనా యొక్క కొత్త వేరియంట్ వచ్చింది. సో న్యూ వేరియంట్ వచ్చింది, దాని నేము WHO ఒమిక్రాన్గా పేరు పెట్టింది. సో WHO కరోనా వేరియంట్కి ఎలా పేరు పెడుతుంది, ఆ ఒమిక్రాన్ అనే ఎందుకు పెట్టింది అని చెప్పేసి, సో దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధం ఏందని చెప్పేసి డిస్కస్ చేయాలి. తర్వాత ఈ కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ని WHO సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. WHO ఈ వచ్చే వేరియంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తుంది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఒకటి. సో అసలు వాట్ ఈస్ ద వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద వేరియంట్ ఆఫ్ కన్సర్న్ మనం అధ్యయనం చేయాలి. ఆ వైరస్లని, ఆ వైరస్ యొక్క వేరియంట్ని ఇందులో ఎందుకు చేరుస్తుంది, ఇందులో ఎందుకు చేరుస్తుంది, ఎట్లా చేరుస్తుంది, దాంతోపాటు అసలు మ్యూటేషన్ అంటే ఏంటిది, వేరియంట్ అంటే ఏంటిది, తర్వాత స్ట్రెయిన్, ఈ మూడు కూడా డిఫరెంట్స్, కొద్దిగా చేంజ్ ఉంటుంది అంతే. రైట్. నెక్స్ట్ ఎండమిక్ లేదా అవుట్ బ్రేక్, పాండమిక్. సో డిఫరెన్స్ ఏంటిది, ఎండమిక్, పాండమిక్. ప్రశ్న వచ్చింది ఒక సెంట్రల్ ఎగ్జామ్లో. పాండమిక్ అనగా అది వ్యాధి తీవ్రతను అంచనా వేస్తుంది, డిసీజ్ సివియారిటీ, లేదా భౌగోళిక ప్రాంత విస్తరణను అంచనా వేస్తుంది, జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ 1 and 2 లేదా నన్ అని చెప్పేసి. ఖచ్చితంగా ఫస్ట్ది అయితే కాదు అండ్ థర్డ్ది అయితే కాదు. ఈ పాండమిక్గా గుర్తించిందంటే దాని అర్థం వ్యాధి తీవ్రత అంటే వ్యాధి లక్షణాలు ఎక్కువ అని కాదు, వ్యాధి అనేది ఎక్కువ ప్రాంతాలకు విస్తరించబడి ఉంది, జియోగ్రాఫికల్ పరంగా ఎక్కువ ఎక్స్టెంట్ అయింది, సివియారిటీ ఎంత ఉన్నా కూడా సంబంధం లేదు. రైట్. పాండమిక్, ఎండమిక్. సో పాండమిక్ కాడ పి ఉంది కదా, పి ఉంది కాబట్టి పాస్పోర్ట్ ఉంది కాబట్టి అది విచ్చలవిడిగా ప్రపంచమంతా పోతుంది. ఎండమిక్లో పాస్పోర్ట్ లేదు కాబట్టి ఎండమిక్ అంటే అవుట్ బ్రేక్ అంటే ఎక్కడ పుట్టిందో అక్కడే ఉంటుంది. సో జియోగ్రాఫికల్ పరంగా దానికే పరిమితం అయిపోయింది. పాండమిక్ అంటే పి ఉంది కాబట్టి పి మీన్స్ పాస్పోర్ట్ అనుకోండి, పాస్పోర్ట్ ఉంటే విచ్చలవిడిగా ఎక్కడికైనా పోవచ్చు కాబట్టి కరోనాకి పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇంకా అది పాండమిక్ అనేది పోతుంది. రైట్, అది వేరే విషయం. అక్కడ ఫస్ట్ మనం బేసిక్ చూసుకోవాలి ఫస్ట్. సో COVID-19, ఈ దరిద్రపు రోగం పేరు COVID-19, చాలామంది జీవితాలని మార్చి పడేసింది. కరోనా వైరస్ డిసీజ్ 19 అని చెప్పేసి. రైట్. ఈ కరోనా వైరస్ డిసీజ్ 19 అనేది సార్స్ కరోనా వైరస్ 2 అనే వైరస్ ద్వారా వస్తుంది. ఇది వైరల్ డిసీజ్ అని చెప్పేసి. ఈ సార్స్ కరోనా వైరస్ 2కి ఇంకొక పేరు నావల్ కరోనా వైరస్ 19 అని. రైట్. ఎందుకు సార్స్ కరోనా వైరస్ 2 అంటున్నామంటే ఇంతకుముందు వచ్చిన వ్యాధి సార్స్, ఈ వ్యాధి కూడా సార్స్ లక్షణాలను పోలి ఉంది కాబట్టి, సేమ్ అట్లానే ఉంది కాబట్టి సార్స్ లోపలనే కరోనా వైరస్ 2 అంటున్నాం. ఎందుకు నావెల్, ఎక్కడైనా బయాలజీలో నావెల్ అనే పదం వచ్చింది అంటే ఈ వైరస్ మనకు ఇంతకుముందు తెలిసిందే కానీ కొత్త లక్షణాలతో వచ్చింది, తెలిసిన వైరసే కానీ కొత్తగా వచ్చింది, అట్లా చెప్పేటప్పుడు బయాలజీలో నావెల్ అంటాం. సో నావెల్ కరోనా వైరస్, ఇది నావెల్ కరోనా వైరస్ అని చెప్పేసి. ఈ రెండు కారణాలు ఈ COVID-19కి. జనరల్గా వైరస్ అంటే ఏ వైరస్ అయినా కూడా దీన్ని ఏమంటారు సైంటిఫిక్ పరంగా, ఈ జనరల్ నేము. సో న్యూక్లియో ప్రోటీన్ అంటాం, న్యూక్లియో ప్రోటీన్. దేని పేరు ఇది, వైరస్ యొక్క సైంటిఫిక్ నేమ్. అంటే వైరస్లో ఏమేమి ఉంటాయి, న్యూక్లియో అంటే ఒక న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, DNA కావచ్చు లేదా RNA కావచ్చు, ఇది ఒక జెనెటిక్ మెటీరియల్. ప్రోటీన్ ఉంటుంది, మన దాంట్లో ఉన్నది ఈ RNA అంటే కరోనా లోపల ఉన్నది, ఇంకోటి స్పైక్ ప్రోటీన్ ఉన్నది, ఇది కరోనా అంటే. సో పటం చూసుకుంటే ఇట్లా ఉంటుంది.
ఇదంతా లోపల ఇది ఆర్ఎన్ఏ, ఒక జీవ పదార్థము. ఇట్లా కొన్ని కొమ్ములు ఉంటాయి, ఈ కొమ్ములే స్పైక్ ప్రోటీన్స్. రైట్, ఇది స్పైక్ ప్రోటీన్, ఇదేమో ఆర్ఎన్ఏ. రైట్, మనిషి శరీరంలోకి దీంతో కుచ్చి పడిస్తుంది అది. సో ఇలా కుచ్చిపోతుంది లోపలికి. అంటే కరోనా లోపల స్పైక్ ప్రోటీన్ అనే ప్రోటీన్ సహాయంతో హ్యూమన్ బాడీలోకి ఎంట్రీ అవుతుంది కరోనా. రైట్, ఇంతవరకు ఓకే. ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ను గుర్తించింది WHO. దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డివైడ్ చేసింది. రైట్, ఇలా పోయిన కరోనా మనిషి లోపలికి పోయింది. ఇలా దీనికి కొన్ని కొమ్మలు ఉన్నాయి, కిరీటం లెక్క ఉన్నది ఇది, కాబట్టి దీన్ని కరోనా అంటున్నాం. ఇది మనిషి లోపలికి ఎంట్రీ అయినాక తనని పోలిన ఇతర కరోనాలని రెప్లికేట్ చేస్తుంది. రెప్లికేట్ అంటే కార్బన్ కాపీ, తన ప్రతిరూపాలని ఏర్పరుస్తుంది జీవ సంతతి పెంచుకోవడం కోసము. సో చాలా కరోనాలు పుడతా ఉంటాయి లోపల, సెల్స్ లోపల వస్తాయి. ఇదంతా నా బాడీ అనుకోండి. రైట్, ఇట్లా వచ్చింది కరోనా. ఇట్లా వచ్చేటప్పుడు సైంటిస్టులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని జినోమ్ సైంటిస్ట్ అంటారు. జినోమిక్స్ లేదా జినోమ్ సైంటిస్టులు అంటే ఈ జన్యు పదార్థాలను విశ్లేషణ చేస్తూ ఉంటారు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ కార్బన్ కాప్ వచ్చింది, మనం శాంపుల్స్ పంపుతాం వాళ్ళకి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ శాంపిల్స్, నో ప్రాబ్లం. ఒక్కటి వచ్చింది, వేరే ఉన్నది, ఎట్లనో కొంచెం వంకర ఉన్నది, ఇది ఉల్టా పల్టా ఉంది అది. సో దీన్నే మ్యూటేషన్ అంటాం. అంటే కరోనా యొక్క ఆకారం కావచ్చు, లేదా డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, స్పైక్ కావచ్చు, ఏదో ఒకటి కొంచెం వేరే ఉంది. సో దాన్ని మ్యూటేషన్ అంటే జెనెటిక్ మెటీరియల్లో కొంచెం ఆల్టర్నేషన్ వచ్చింది, సో మార్పు వచ్చింది. ఆ వచ్చిన మార్పే మ్యూటేషన్ అంటాం. ఒకటే ఉంది కాబట్టి సైంటిస్ట్ పెట్టుకోరు, దీనికి ఒక నేమ్ ఇస్తారు, ఏదో B1.2 720 అట్లా ఇస్తారు, దాన్ని నోట్ చేసుకుంటారు అంతే. ఇంకా దాన్ని ఎక్కువ ఏం చేయరు. ఇంకా చూస్తారు, ఇంకోటి సేమ్ అట్లా వచ్చింది, ఇంకోటి వచ్చింది, అంటే ఇది వేరే వేరియంట్ ఇది. సో గ్రూప్ ఆఫ్ మ్యూటేషన్స్ అంటేనే వేరియంట్. ఒకటే వస్తే దాన్ని పట్టించుకోరు, సైంటిఫిక్ నేమ్ అయితే ఇస్తారు, ఇచ్చేసి దానికి ఏదో నేమ్ పెట్టేస్తారు, దాన్ని వదిలేస్తారు. ఇటువంటి ఇంకా కొన్ని కార్బన్ కాపీస్ అంటే సేమ్ కార్బన్ కాపీ అంటే సేమ్ చేస్తుంది ఎక్కువ సార్లు, ఎర్రర్ మిస్టేక్ అయి వేరే వస్తుంది, అదే మ్యూటేషన్. ఇవి ఎక్కువ ఉంటే అది వేరియంట్గా దారితీస్తుంది. సో వేరియంట్ అయిపోయింది. ఇంకోటి ఇది ఇక్కడ అవసరం లేదు కానీ స్ట్రెయిన్ అంటే ఇంతవరకు కరోనా లోపల స్ట్రెయిన్ రాలే సైంటిఫిక్ పరంగా చెప్పాలంటే. ఈ డెల్టా స్ట్రెయిన్ కొద్ది వరకు అనొచ్చు కానీ సైంటిఫిక్ పరంగా ఈ కరోనా యొక్క లక్షణాలకు విభిన్నంగా ఉంటే ఇది ఇంకో కరోనా ఉంటే దాన్ని స్ట్రెయిన్ అంటాం. స్ట్రెయిన్. సో మ్యూటేషన్, వేరియంట్, స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే కరోనానే కానీ దీంతో పోలిస్తే ఫంక్షనల్ ప్రాపర్టీస్ అనేవి వేరే ఉంటాయి, లక్షణాలు పూర్తిగా వేరే ఉంటే అది స్ట్రెయిన్. సో వేరియంట్లు అన్నీ కూడా స్ట్రెయిన్స్ అన్నీ కూడా వేరియంట్ అవుతాయా కాదని చెప్పేసి ప్రశ్న వస్తుంది, మీరు కామెంట్లో చేయండి. సో ఆల్ స్ట్రెయిన్స్ ఆర్ ఆల్ వేరియంట్స్, ఆల్ వేరియంట్స్ ఆర్ ఆల్ స్ట్రెయిన్స్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. 1, 2, 1 and 2 ఏది కాదు. మళ్ళీ చెప్తున్నా, స్ట్రెయిన్ అంటే ఈ వేరియంట్ కంటే ఎక్కువ, అంటే ఈ పూర్తిగా కరోనాకి భిన్నంగా లక్షణాలు చూపెడుతుంది, అది స్ట్రెయిన్. కరోనా నుంచే వచ్చిందే కానీ కరోనా లెక్క లక్షణాలు ఉండవు, ఇంకా వేరే వేరే ఏవే ఉంటాయి. ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నాయి, అప్పుడు ఇంకేదో పెయిన్స్ ఉంటాయి అట్లా. రైట్, ఆల్ స్ట్రెయిన్స్ ఆర్ ఆల్ వేరియంట్స్ లేదా ఆల్ వేరియంట్స్ ఆర్ ఆల్ స్ట్రెయిన్. 1 and 2 ఏది కాదు స్టేట్మెంట్స్. అట్లా ప్రశ్న వస్తే మీరు ఆన్సర్ ఏం పెడతారు? రైట్, ఇది ఇట్లా వచ్చిన వేరియంట్ అబ్జర్వ్ చేస్తారు. సో ఒక వేరియంట్ బాగా డిఫరెంట్ ఉన్నది, అప్పుడు సైంటిఫిక్స్ నేమ్స్ ఇస్తారు. దాని పేరు ఇచ్చిందే B.1.1.529 అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా నేమ్ సైంటిస్ట్ వాళ్ళు ఇచ్చిండు. ఇచ్చేసి వెంటనే వీళ్ళు చైనా లెక్క, చైనా ఈ అనద్దు కానీ ఈ కరోనా వచ్చినాక వెంటనే చెప్పేది ఉండే ప్రపంచానికి, వెంటనే చెప్పలేదు.
సో మేము నాశనం అయిపోయామని చెప్పేసి వీళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పేసి 1 మంత్ 2 మంత్స్ లేట్ చేసింది. లేట్ చేసినాక అప్పటికే స్ప్రెడ్ అయి ఉంది. కరోనా మొత్తం విజృంభణ చేసింది. వీళ్ళు అట్లా చేయలే. ఫస్ట్ కేసు రాగానే ఏదో కొత్త వేరియంట్ వచ్చింది, ఓన్లీ మ్యూటేషన్స్ కాదు వేరియంట్ వచ్చింది అని చెప్పేసి సో దానికి నేమ్ ఇచ్చి పడేసి డబ్ల్యూహెచ్ఓకి చెప్పిండ్రు. ఈ వైరస్ని ఫస్ట్ టైం గుర్తించింది, వైరస్ కాదు, ఈ వేరియంట్ని ఫస్ట్ టైం గుర్తించింది సౌత్ ఆఫ్రికా సైంటిస్టు, జీనోమ్ సైంటిస్టు ఏంజెలిక్ కోట్జీ. సో ఏంజెలిక్ కోట్జీ అనే మహిళ, సో ఆమె డబ్ల్యూహెచ్ఓకి చెప్పింది, సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఏం ఇస్తుంది అంటే ఈ B1.1.529 ఈ B1 అనేది లైనీజ్ అంటే ఆ వంశాన్ని చెప్తుంది, రైట్. ఓకే, దీనికి ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అంతకుముందు ఇది మే 2021 కంటే ముందు మన ఇండియా లోపల ఈ డెల్టా వైరస్ రాకముందు, సో డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మనం దీన్ని ఇండియా వేరియంట్ అన్నాం. ఇంకేదో ఆల్ఫా వేరియంట్ని యూకేలో పుట్టింది కాబట్టి యూకే వేరియంట్. అట్లా దేశాలతో లింక్ చేసి చెప్తే ఈ ఇతర దేశాలకు ఆ దేశం మీద నెగిటివ్ ఒపీనియన్ రావచ్చు. స్టిగ్మా అంటారు దీన్ని. స్టిగ్మా అంటే ఆ పేరు చెప్పంగానే ఒక రకమైన ఒపీనియన్ రావడము స్టిగ్మా. సో స్టిగ్మా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఈ సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టము ఒక రీజన్. అంటే నేను చెప్పేది ఇప్పుడు ఈ సైంటిఫిక్ నేమ్స్కి ఈ డబ్ల్యూహెచ్ఓ ఈ ఓమిక్రాన్ అని పేరు ఎందుకు పెట్టింది అంటే ఆల్ఫా కావచ్చు, బీటా, డెల్టా కావచ్చు, మొత్తం మీద ఈ గ్రీకు ఆల్ఫాబేట్స్తోని నేమ్ ఇస్తుంది. ఆ నేమ్ ఎందుకు ఇస్తుంది? ఈ సైంటిఫిక్ నేమ్ను గుర్తుపెట్టుకోవడం కష్టము. ఇంకేదో B.1.2.729 వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవడం కష్టము. సో హార్డ్ టు రిమెంబర్, అదొక కారణము ఈ పేరు ఇవ్వడానికి. సెకండు, ఇది ఏ దేశంలో పుట్టిందో ఆ దేశం పేరుతో పిలుస్తున్నాం కాబట్టి ఆ దేశం మీద స్టిగ్మా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి స్టిగ్మా ఎఫెక్ట్ అంటే ఒకరిని చూస్తే ఒక రకమైన భావన వస్తుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్, రైట్. నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇవి రెండింటిని అవాయిడ్ చేద్దామని చెప్పేసి గ్రీకు ఆల్ఫాబెట్స్తోని నేమ్ ఇచ్చి పడిస్తుంది డబ్ల్యూహెచ్ఓ. అట్లా ఈ B1.1.529 అనే వేరియంట్కి ఒమిక్రాన్ అనే పేరు పెట్టింది, ఒమిక్రాన్, రైట్. ఇది గ్రీకు ఆల్ఫాబెట్లో 15వ అక్షరం. ఇది ఇంతవరకు 12 అయిపోయినాయి. సో 13వ అక్షరము న్యూ. సో న్యూ రావాలి. న్యూని పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే పెడితేప్పుడు ఏమవుతుంది? సో కరోనా న్యూ వేరియంట్ అంటే ఇంకా న్యూ అంటే కొత్త వైరస్ అనుకుంటారు చాలామంది. ఈ న్యూ అనే పదము కొత్త కాబట్టి సో ఈ కరోనానే ఇప్పటికే భయపడుతున్నారు. మళ్ళీ కొత్త కరోనా అంటే ఇబ్బంది అని చెప్పేసి దీన్ని అవాయిడ్ చేస్తుంది. సో 14th వచ్చేసి ఏంటిది? జీ. సో జీని ఎందుకు పెట్టదంటే ఇది చైనాలో ఒక పాపులేషన్లో వంశం పేరు అది. అందున చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అసలు ఇప్పటికే చైనా మీద అందరూ ఏడుస్తున్నారు, నువ్వే కరోనా వైరస్ కనిపెట్టినావని చెప్పేసి. మళ్ళీ ఈ కొత్త వేరియంట్కి జీ పేరు పెడితే ఇంకా ఇబ్బంది అని చెప్పేసి దీన్ని అవాయిడ్ చేసి 15వ పేరు అనేటువంటి సో ఒమిక్రాన్ని పెడుతుంది. గ్రీక్లో ఉన్న ఆల్ఫాబెట్ పేరే ఒమిక్రాన్. ఈ పేరు పెట్టినాక ఒమిక్రాన్ మీద ఒక క్రిప్టో కరెన్సీ ఉన్నది. ఈ బిట్కాయిన్ ఎట్లనో ఇంకో క్రిప్టో కరెన్సీ ఉన్నది ఒమిక్రాన్. ఈ ఒమిక్రాన్ అంతవరకు లాస్లో ఉన్నది. ఈ పేరు పెట్టేసినాక ఒమిక్రాన్ ఒక రోజులోనే 900 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోయింది. అంత డెవలప్ అయిపోయింది ఈ ఒమిక్రాన్. అన్ని క్రిప్టో కరెన్సీలు నష్టాల్లో ఉంటే ఈ ఒమిక్రాన్ మాత్రం లాభాల్లోకి వెళ్ళిపోయింది, రైట్. ఒమిక్రాన్ అనగా గ్రీక్ ఆల్ఫాబెటు, కరోనా యొక్క కొత్త వేరియంట్ అండ్ క్రిప్టో కరెన్సీ. 4 పైవన్నీ అంటే ఆ పైవన్నీ ఇట్లా ప్రశ్న కావచ్చు, రైట్. ఇట్లా పేర్లు పెట్టేటప్పుడు డబ్ల్యూహెచ్ఓ కొన్ని రూల్స్ పాటిస్తుంది. ఆ రూల్స్ ఏంటిదంటే ఈ పేర్లు ఎవ్వి కూడా ఒక జియోగ్రాఫికల్ ప్లేస్కి లింక్ అయి ఉండకూడదు. అప్పుడు ఆ జియోగ్రాఫికల్ ప్లేస్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా పెడతారు. ఏ పర్సన్ నేమ్ అయి ఉండకూడదు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ నేమ్ అయి ఉండకూడదు, ఏ కల్చరల్, సోషల్,
రిలీజియస్ మ్యాటర్స్కి లింక్ అయి ఉండకూడదు అని చెప్పేసి, ఏ ఫుడ్ హ్యాబిట్స్కి లింక్ అయి ఉండకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టుకొని ఈ గ్రీక్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నది. అందులో ఈ ఒమిక్రాన్ అని చెప్పేసి పేరు వచ్చింది, ఈ WHO పెట్టేసింది. రైట్, ఇప్పుడు ఒమిక్రాన్ ఎందుకు వచ్చిందో మనకు తెలిసింది. నెక్స్ట్ ఏం తెలవాలి? సో దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటిది? సో మనం ఈ రెండింటిని తెలుసుకోవాలి. డిఫరెన్స్ అని చెప్పేసి ఏందో మనం తెలుసుకోవాలి. రైట్, ఫస్ట్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, సో ఆసక్తిగా చూసే వేరియంట్, అది అబ్జర్వ్ చేస్తుంది. ఒక కొత్త వేరియంట్ పుట్టింది ఒక ప్రాంతంలో, ఇదే ప్రాంతంలో ఉంటుందా, స్ప్రెడ్ అవుతుందా చూస్తుంది. అంటే అవుట్ బ్రేక్ లేదా ఎండమిక్. ఎండమిక్ అంటే ఒక ప్రాంతంలో పుట్టిన వైరస్ అదే ప్రాంతానికి పరిమితం కావడము, విస్తరించకపోవడము, ఎక్కువ లక్షణాలు లేకపోవడము. సో ఇది అవుట్ బ్రేక్ లేదా ఎండమిక్ని తెలియజేస్తుంది. ఒక వైరస్ పుట్టింది, అబ్జర్వ్ చేస్తుంది, అక్కడే ఉంటే, విస్తరించకుంటే అది వేరియస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్. ఇంతవరకు గుర్తించిన వేరియంట్లలో ఒక 2 వేరియంట్స్ని ఈ వేరియస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పెట్టి పడేసింది. అందులో ఒకటి ల్యాండా. సో ల్యాండా వచ్చేసి దేశము పెరు. నెక్స్ట్ మ్యూ, నాట్ న్యూ, మ్యూ ఇది కొలంబియా. సో ఇంతవరకు వచ్చిన కరోనా వేరియంట్స్లో ఒక 2 వేరియంట్స్ వేరియస్ ఆఫ్ ఇంట్రెస్ట్లో, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెట్టి పడేసింది. నెక్స్ట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఒక 3 లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్, ఎక్కువ మందికి వ్యాపిస్తుంది, ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది, దీన్ని ఆర్ నాట్ వాల్యూ అంటారు. ఆర్ నాట్ వాల్యూ అంటే దీన్ని ఆర్ఓ, ఆర్ నాట్. ఆర్ వాల్యూ అంటే ఏంటిదంటే, ఒక ఇన్ఫెక్ట్ పర్సన్ ఎంత మందిని ఇన్ఫెక్ట్ చేయగలుగుతాడో అది ఆర్ నాట్ వాల్యూ. ఆర్ నాట్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు, 1 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నట్టు, కాన్స్టెంట్గా ఉంటే కాన్స్టెంట్గా ఉన్నట్టు. రైట్, ఇంతవరకు వచ్చిన వేరియంట్ అన్నిట్లలో ఈ డెల్టా అనేది ఎక్కువ తీవ్రత కలిగిస్తుంది. ఇండియాలో సగం మంది డెల్టానే, ప్రపంచంలో సగం మంది డెల్టా వైరసే. ఈ డెల్టా ఆర్ నాట్ వాల్యూ 1.64 ఉన్నది, కానీ ఈ ఒమిక్రాన్ది ఆర్ నాట్ వాల్యూ 2 ఉంది. సో ఎక్కువ తీవ్రత అంటే ఎక్కువ మందికి, నాట్ తీవ్రత, ఎక్కువ మందికి రావచ్చు. రైట్, నెక్స్ట్ తర్వాత ఏంటిది, డిసీజ్ సివియారిటీ. సో అంటే వ్యాధి తీవ్రత ఎంత ఉంటుంది, మన ఇంట్లో ఉన్న మంచంలో వ్యాధి తగ్గుతుందా లేదా హాస్పిటల్లో ఉన్న మంచంలో తగ్గుతుందా, దాన్ని బట్టి డిసీజ్ సివియారిటీ అంచనా వేయవచ్చు. ఇంట్లో తగ్గితే పెద్ద ఇబ్బంది లేదు, వేరియస్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేకుంటే బయట తగ్గితే అది కన్సర్న్ అయిపోతుంది. కన్సర్న్ అంటే ఆందోళన చేసే వేరియంట్. అది లాస్ట్ది ఎస్కేప్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ నుంచి ఎస్కేప్ అయి మన లోపలికి వస్తుంది. అంటే ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ కావచ్చు లేదా వ్యాక్సిన్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ కావచ్చు. మొత్తం మీద ఎట్లా వచ్చినా కూడా ఆ ఇమ్యూనిటీ నుంచి ఈ వైరస్ అనేది ఎస్కేప్ అవుతుంది. సో 3 లక్షణాలలో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తిస్తుంది. మరి ఈ వచ్చింది ఒమిక్రాన్ ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్లోనే ఇవన్నీ జరిగినాయి అంటే ఒకటే ఏం లేదు, జస్ట్ ఆర్ నాట్ వాల్యూ బట్టి ఇది ఎక్కువ మందికి వస్తుంది అని ఏమో అని కన్సర్న్ పెట్టేసింది. ఇంకోటి ఇది ఈ మ్యూటేషన్స్ అనేవి ఈ డెల్టా లోపల 10 నుంచి 16 ఎన్నో ఉండే, కానీ ఇక్కడ 50 ఉన్నాయి. ఈ ఒమిక్రాన్ లోపల 50లో కూడా ఈ 32 కూడా ఈ స్పైక్ ప్రోటీన్ లోపల జరిగినాయి. ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఎందుకు చేసిందంటే కారణము, ఇంత తక్కువ టైంలో మరి దీంట్లో ఎందుకు చేర్చిందంటే, ఎందుకు అబ్జర్వేషన్లో పెట్టలే అంటే, ఇందులో జరిగిన మ్యూటేషన్స్ అన్నీ కూడా స్పైక్ ప్రోటీన్లో జరిగినాయి. మన వ్యాక్సిన్స్ అన్నీ కూడా స్పైక్ ప్రోటీన్ని చంపేయడానికి తయారు చేయబడ్డాయి. సో అన్నీ కూడా స్పైక్ ప్రోటీన్ మీదనే ఈ 32 జరిగినాయి. సో ఇట్లా జరిగినప్పుడు వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో,
పని చేయకుంటే ఏమవుతుంది, మహా అంటే రీఇన్ఫెక్షన్ అవుతుంది మనకంతే. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తుంది, ఎక్కువ మందికి వస్తుంది. ఇది ఇంకా మనం ఇప్పుడే చెప్పలేము, డిసీజ్ సివియారిటీ ఉందా లేదా మనం ఇప్పుడే చెప్పలేము. మరీ బయట పేపర్లో టీవీలో వచ్చే అంత అయితే ఉండదు, రైట్. వాడు ఈ ఛానల్స్ కొన్ని ఉంటాయి, లాక్డౌన్ తప్పదా, ఆ యూట్యూబ్ తమ్ముళ్ళు కూడా అట్లే ఉంటాయి. సో మనది అట్లా ఉండదు, ఓన్లీ ఏ పాయింట్స్ ఉంటాయో అదే ఉంటుంది. లాక్డౌన్ తప్పదా, మళ్ళీ ముంచుకొచ్చిన కరోనా, మూడో వేవ్ ముంచుకొస్తుందా, ఇంకైతే వాడు ఇది మరణమే అని చెప్పేసి, లేకుంటే ఇది నీలో చాలా షేడ్స్ ఉన్నాయరా అని చెప్పేసి ఒక మీమ్స్ వస్తున్నాయి, అంటే ఈ కరోనాలో షేడ్స్ అన్నట్టు. తర్వాత మళ్ళీ పుడతావురా కాల భైరవ అని చెప్పేసి మగధీర సినిమాలో శ్రీహరి ఒక డైలాగ్ చెప్తాడు, మళ్ళీ పుడతావు అని చెప్పేసి కరోనా ఇట్లా వస్తుంది. అవన్నీ ఇక యూట్యూబ్లో జిమ్మిక్కులు అవి, రైట్. ఏంటిది ఇక్కడ అంటే ఇదంతా ఏమి జరగకపోవచ్చు, మహా అయితే ఈ R0 వాల్యూ బట్టి ఇది ఈ వ్యాక్సిన్లో జరిగిన ఎక్కువ స్పైక్ ప్రోటీన్లు కాబట్టి, ఎక్కువ మ్యూటేషన్స్ ఉన్నాయి కాబట్టి మహా అయితే ఎక్కువ మందికి రావచ్చు. సౌత్ ఆఫ్రికా సైంటిస్ట్ కూడా అదే చెప్పింది, పెద్దగా ఇబ్బంది లక్షణాలు అయితే ఏమీ లేవు, ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ కావచ్చు, ఆ లక్షణాలు అవే ఉంటాయి, రైట్. కానీ మనం ఏం చేయాలి, సో వాళ్ళు చెప్పింది ఓకే అని మనం ఏం చేయాలంటే జస్ట్ కోవిడ్ నామ్స్ అంటారుగా, కోవిడ్ నిబంధనలు, దీన్ని సైంటిఫిక్ పరంగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటారు. సో ఇందులో ఏం చేయాలంటే ఆ మాస్క్ ధరించాలి, శానిటైజర్ చేసుకోవాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఫాలో కావాలి, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇవి కోవిడ్ బిహేవియర్ పాటిస్తే సరిపోతుంది. ప్యానిక్ కావద్దు, ఆ టీవీ హెడ్డింగ్స్ చూసి భయపడద్దు, ఆ యూట్యూబ్ హెడ్డింగ్స్ అసలే చూడద్దు, రైట్. ఇది నుంచి ఈ ఫస్ట్ ఈ ఒమిక్రాన్, సో ఒమిక్రాన్ 3D మ్యాప్ని ఇటలీలో ఉన్న రోమ్లో ఉన్న ఒక స్కూలు బాంబెనే, సో బాంబెనే గోసే చిల్డ్రన్ స్కూల్ అని చెప్పేసి ఆ స్కూలు 3D మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ డెల్టానేమో ఇట్లా ఉన్నది, ఇవన్నీ మ్యూటేషన్స్, ఇదేమో కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే, ఇది ఒమిక్రాన్. సో ఇండియాలో ఇంతవరకైతే రాలేదు. సో ఎయిర్పోర్ట్ దగ్గరనే టెస్ట్ చేస్తున్నారు, RT-PCR టెస్ట్ చేసి, ఇది RT-PCR టెస్ట్ చేస్తే తెలుస్తుంది వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అంటే మనం ఇప్పుడే చెప్పలేము, ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ పని చేయకుంటే ఇంకో వ్యాక్సిన్ తయారు చేస్తారు, ఇబ్బంది ఏమనేది ఏమీ ఉండదు, రైట్. భయపడొద్దు, ముఖ్యంగా భయమే చంపేస్తుంది. ఈ ఫస్ట్ వచ్చిన కరోనా ఎక్కువ మందిని చంపేస్తుంది స్టార్టింగ్లో, ఎందుకు భయంతోనే. ఆ వీడియో చూస్తేనే సగము ప్రాణం భయం, రైట్. ఇప్పుడు అంతగానో భయం ఏం లేదు, అట్లా అని చెప్పేసి నిర్లక్ష్యం కూడా వహించొద్దు, రైట్. కరోనా ఏ వైరస్ అయినా మ్యూటేషన్స్ సహజము, వేరియంట్ అనేది సహజము, తన ఉనికి కాపాడుకోవడంలో భాగంగా. లేకుంటే ఇంత పెద్దగా విస్తరిస్తుందంటే దాదాపు చనిపోయినట్టే అది వైరస్, ఇక బతకదు. అంటే ఇది పాండమిక్ నుంచి ఎండమిక్ వచ్చే స్టేజ్లో భాగంగానే ఇట్లా ఎక్కువ మందికి వస్తుంది. ఏ వైరస్ అయినా ఇట్లా చనిపోవాల్సిందే కొన్ని రోజులకి. తర్వాత ఇది పాండమిక్ అంటే ఇప్పుడు దీనికి పాస్పోర్ట్ ఉంది కాబట్టి అటు ఇటు పోతుంది, ఈ పోతుంది కొన్ని రోజులకి. ఎండమిక్ పాస్పోర్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, దాని వ్యాలిడిటీ అయిపోదా, పాస్పోర్ట్ లైఫ్ టైం ఉంటుందా, ఉండదుగా. సో అట్లనే ఇది కూడా ఎండమిక్ స్థాయికి వస్తుంది కంపల్సరీ, జలుబులాగా ఉండిపోతా అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, రైట్. మనం ఏం చేయాలంటే జస్ట్ ఆ కోవిడ్ నామ్స్ అనేది పాటిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.